హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి ఆనపకాయ కూర టమాటో వేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఉల్లిపాయలు వేయకుండా, వెల్లుల్లిపాయలు వేయకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా, అల్లం ఒక్కటే వేసి, పచ్చిమిర్చి వేసి, జీలకర్ర వేసి నేను దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. ఇది ఒక పేస్ట్గా తయారవుతుంది. అప్పుడు మనం తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్లో అలాగే టమాటోస్లో వేసేసి మనం కూర కింద చేసుకోవచ్చు. నేను కొన్ని రోజులు నేను సాత్వికంగా తిందామని అనుకుంటున్నాను. సో ఇంట్లో వాళ్ళందరికీ కూడా నేను సాత్వికంగానే పెడుతున్నాను. సో వెల్లుల్లి వాడట్లేదు, ఉల్లిపాయ వాడట్లేదు. సో అల్లం ముక్క వాడచ్చండి, డైజెషన్కి చాలా మంచిది. అలాగే పచ్చిమిరపకాయలు కూడా చాలా 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 మంచిది, వెయిట్ లాస్కి చాలా మంచిది, విటమిన్ సి ఉంటుంది. ఇంకా జీలకర్ర గురించి మీకు బాగానే తెలుసు, డైజెషన్కి కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోవడానికి కానీ అన్నిటికీ చాలా మంచిది. మన గట్ హెల్త్ బాగుండాలి అంటే ఫస్ట్ ఈ మూడు ఉండాలి. సో ఈ మూడు నేను పేస్ట్ చేసి పెట్టుకుంటాను, తర్వాత మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇలా పేస్ట్ అయిపోయిందండి. సో కొంతమంది అడిగారు నన్ను, ఇట్లా పేస్ట్లు ఏదైనా ఉంటే కొంచెం చెప్పండి అని. ప్యూరీస్ ఏమైనా ఉంటే, వెజ్ ప్యూరీస్ ఏమైనా ఉంటే చెప్పండి, ఇలా కూరల్లో పేస్ట్లు ఏమైనా ఉంటే చెప్పండి అని. ఇది కూడా మీకు గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే, నళిని గారు అడిగారు నన్ను. సో ఇలా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే దీంట్లో వెల్లుల్లిపాయ తినేవాళ్ళు వెల్లుల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు కలిపేసి అదొక పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇది నేను చెప్పేశాను. సో ఈ పేస్ట్ కూడా ఉంటుందండి. ఇది మీరు గ్రైండ్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మీరు ఏదైనా కూర చేసుకునేటప్పుడు అందులో వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడైతే సాత్వికంగా తింటున్నాను, కానీ లేకపోతే నేను కూడా వెల్లుల్లిపాయ వేసేదాన్ని. సో వెల్లుల్లిపాయ వేసి కూడా మనం దీన్ని గ్రైండ్ చేయొచ్చు. అప్పుడు అదొక మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది. అది కాకుండా మనం వేరేది ఉల్లికారం కూడా చేస్తాను నేను. ఉల్లికారం వచ్చినప్పుడు కూడా అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఒక్కొక్కటి అన్నీ చూపించి నేను మీకు ఒక దానిగా తయారు చేసి ఇస్తాను. అంటే ఒక 3-4 తయారు చేశాక మీకు ఒక వీడియోగా నేను పంపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఇది స్టోర్ చేసి పెట్టుకోండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటుంది. నెక్స్ట్ డే మీరు ఏ చిక్కుడుకాయ కూర, వంకాయ కూర ఏది చేసినా మీరు తప్పకుండా వాడేసుకోవచ్చు. ఓకేనా అండి? సో ఇదేనండి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి చేసిన పేస్ట్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూరల్లో వేసుకోవడానికి పనికొస్తుంది. దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఇవాళ చేసాం కాబట్టి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు మనం ఏదైనా కూరలు చేసుకునేటప్పుడు పనికొచ్చేస్తుంది. ఇది 2 days కూడా ఉంటుంది. బట్ కొంచెం ఉప్పు వేసుకుని, పసుపు వేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేను ఇప్పుడు వాడేస్తున్నాను కాబట్టి నేను ఉప్పు, పసుపు వేయట్లేదు, ఏకంగా కూరలో వేస్తాను. ఒకవేళ ఫ్రిడ్జ్లో దాచుకోవాలి అనుకున్న వాళ్ళు, స్టోర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాగా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకు, ఎక్కువ కాదు, కొంచెం వేసేసుకుని ఈ అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే నేను 2-3 రెసిపీస్ నేను మీకు చేసి అలా అంటే ఇలాంటి పేస్ట్లన్నీ నేను చేసి ఒక వీడియోగా పంపిస్తాను నళిని గారు. సో మీరు తప్పకుండా, మీరు ఎంప్లాయ్ అనుకుంటాను, సో మీరు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, జాబ్ చేసేటప్పుడు ఇది ఇలా చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మీరు కూరలో వేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇది నేను మీకు చూపించాను. ఇంకో 2-3 అయ్యాక మీకు వీడియో చేసి చూపిస్తాను. నళిని గారే కాదు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇది యూజ్ చేసేసుకోవచ్చు ఇలాంటివి. ఓకేనా అండి? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి సొరకాయ కూర విత్ టమాటో వేసి, ఎలాంటి వెల్లుల్లిపాయలు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఉల్లిపాయలు లేకుండా చేస్తున్నాను. ఇప్పుడు నేను బాండిలో తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇంగు వేసినానండి. ఇంగు వేసాక టమాటోలు వేసేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది కూర. ఉల్లిపాయలు లేకుండా కూడా మనం చేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కూడా మనం చేసేసుకోవచ్చు. అవి ఉండాలని రూల్ లేదు. నేను సాత్వికంగా చేస్తున్నానండి. సో ఇలా ఇవి కొంచెం మగ్గాలి. ఈ మగ్గేటప్పుడే మనం కొంచెం పసుపు వేసేసుకుందాం. నేను ఇందాక మీకు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ నేను మీకు చూపించేశాను. సో అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా, అది వేసేస్తాను నేను. కానీ ఇది ఒకసారి మగ్గాలండి, మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇవి బాగా మగ్గిపోయాయి కదండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర. ఇంకా నేను వెల్లుల్లిపాయ కానీ, ఉల్లిపాయలు కానీ ఏమీ వేయలేదు, అదొక్కటే వేసాను. సో పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి, ఇందాక మనం పోపులో కూడా పచ్చిమిరపకాయలు వేసాం, ఈ పేస్ట్లో కూడా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇంకా వేరే
ఎక్కువ వేసుకోక్కర్లేదు, తగినంత మీకు రుచికి తగినంత, మీకు కారానికి తగినంత మీరు వేసుకుంటే సరిపోతుందండి. నా గుర్తు ఇంకా పూర్తిగా రాలేదు, అడ్జస్ట్ అయిపోండి. నాకు ఒంట్లో బాగాలేదు, అయినా సరే మీకు నేను చూపిస్తున్నాను. ఇది ఒక్కసారి పచ్చివాసన పోవాలండి. ఎప్పుడైతే పచ్చివాసన పోతుందో అప్పుడు మనం ఆనపకాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఇంకొంచెం వేసానండి, ఎందుకంటే ఇందులో మనం ఎండుకారం వేయము, ఇంకా ఓన్లీ పచ్చి కారంతోనే చేస్తాం కాబట్టి. ఈ పచ్చి వాసన పోయింది కదా, ఇప్పుడు నేను హైలో పెట్టేసుకున్నాను కాబట్టి పోయింది. కొంచెం నేను కరివేపాకు వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకుంటాను. నేను ఒక 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉన్న ఆనపకాయ తీసుకున్నాను. వాటిని ఇలా వేసేసేసి ఈ నీళ్లు పోసేస్తానండి. మిక్సీ చేసుకున్నాను చూసారా, ఆ నీళ్లు వేస్ట్ చేయకుండా ఇందులో వేసేస్తాను. ఇవి మగ్గాలండి, మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మగ్గిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఈ టైంలోనే నేను ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసిన పొడి కొంచెం ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే రుచికి తగినంత ఉప్పు, ఎక్కువ వేసుకోకండి, రుచికి తగినంత ఉప్పే వేసుకోండి, లేకపోతే ఉప్పు అయిపోతే చాలా కష్టం. మొత్తం అంతా కూర దగ్గరికి వచ్చేసిందండి. చాలా 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 బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఇంకా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనం చేసుకున్న ఆ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ ఉంది కదా, అది మొత్తం డామినేట్ చేసేస్తుంది కూరని. అలాగే టమాటోలు కూడా వేసుకున్నాం, కూర పుల్లగా ఉంటుంది. ఆనపకాయ కూర ఎప్పుడు పాల్పోసి కాకుండా ఇలా కూడా చేసుకొని చూడండి, పెసరపప్పులో కాకుండా ఇలా కూడా వేసుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో కరివేపాకు వేసేసుకోండి, అలాగే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సూపర్ కూర అండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మేము ముందు ఉంటానండి. బాయ్ అండి.